వెల్కమ్ టు సృజమంజరి రుచులు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బానే తెలుసు. నేను మీ సోదరి లక్ష్మి. చాలా చాలా రోజులైపోయింది సృజమంజరి రుచుల్లో మిమ్మల్ని పలకరించి. సో, ఈరోజు వైల్డ్ సాల్మన్ ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఇది ఒక్కొక్క పీస్ వచ్చేసి 30-35 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందండి. సో, చాలా చాలా హెల్తీ. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? నేను వచ్చేసి ఫస్ట్ అవకాడో ఆయిల్ తీసుకున్నాను. మీరు ఎనీ ఆయిల్ తీసుకోవచ్చు కొలెస్ట్రాల్ ఫ్రీది. తర్వాత వెల్లుల్లి వేశాను. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు సరిపడా వేశాను. నేను 6 పీసులకి చేస్తున్నాను కాబట్టి దానికి సరిపడా ఆనియన్స్ అవి వేశాను. మీరు టమాటో గ్రేవీ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. సో, 1 టమాటో కూడా వేసుకోవచ్చు. సో, ఆనియన్స్ బాగా ఏగనివ్వాలి. ఏగనిచ్చినాక నేను 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశానండి. అది బాగా ఏగనిద్దాము. సో, బాగా ఏగినాక నేను కొంచెం సాల్టు, పసుపు, కారం గూడా వేశాను. ఆనియన్స్‌కి సరిపడా వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేటెడ్ సామాన్ ఫిష్‌తో చేస్తున్నాను కాబట్టి సాల్ట్ చాలా చాలా కేర్‌ఫుల్‌గా వేసుకోవాలి. చాలా తక్కువ అమౌంట్. తర్వాత నేను కొంచెం 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి, 3 టేబుల్ స్పూన్స్ వచ్చి ధనియాల పొడి వేశాను. సో, అది బాగా ఏగనిద్దాము. సో, బాగా ఏగినాక ఇప్పుడు ఒక బిగ్ లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని పులుసు పిండి అది వేశానండి. కొంచెము వాటర్ కూడా యాడ్ చేశాను. దీన్ని బాగా మరగనివ్వాలి. కొంచెం బాగా మరిగినాక అప్పుడు మాకు కాస్ట్‌కోలో వచ్చేసి 6 పీసెస్ సాల్మన్ మ్యారినేటెడ్ వైల్డ్ సాల్మన్ ఫిష్ దొరుకుతుందండి. అది ఏం చేయాలంటే ఇలాగ ట్రేలో సిల్వర్ ఫాయిల్ వేసి ఆ ఫిష్‌ని పెట్టేసి మేము ఇదిగోండి కనీసం ఓవెన్ చిన్నది ఉంది. దీనిలో ఎయిర్ ఫ్రై చేసామన్నమాట. ఒక 18 మినిట్స్ ఎయిర్ ఫ్రై చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. తర్వాత దాని స్కిన్‌ని తీసేసేయాలి. రిమూవ్ చేసేసి దాన్ని మనము ఈ మరుగుతున్న పులుసులో వేసుకోవాలి. ఇది ఆల్రెడీ ఉడికే ఉంది కాబట్టి ఒక 10-15 మినిట్స్ అంతే. అంటే ముక్కకు కూడా బాగా పులుసు అది బాగా పట్టాలి కాబట్టి ఉడకనివ్వాలి. మిగిలిన గ్రేవీ కూడా ఉంటుందిగా అది కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ పడేయకూడదు. సో, అది కూడా వేసుకొని ఉడకనిచ్చేసేయాలన్నమాట బాగా దగ్గరగా. చూసారా? చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా! కాకపోతే నేను నాన్ వెజ్ తినను కదా! సో, మా వారి కోసం వండుతున్నాను. ఇదేంటంటే డైరెక్ట్‌గా మనము ఎయిర్ ఫ్రై చేసింది అలానే తినేసేయొచ్చు. కాకపోతే కొంచెం సాల్టిష్‌గా ఉంటుందంట. సాల్టీగా ఉంటుందని చెప్పి పులుసు చేయించుకుంటారు మా వారు ఇలాగా. సో, తర్వాత కొంచెం దగ్గరగా అవుతున్నప్పుడు కొత్తిమీర వేసేసేయాలి ఇలాగా. వేసేసి ఇంకొంచెం సేపు మగ్గనిచ్చేసి అదిగోండి పీస్ ఎంత చక్కగా ఉందో కదా! ఈ సామాను కూడా చాలా బావుంటుంది. పీస్ కూడా చాలా కన్ను ఉన్నట్టుగా ఉంటదనమాట. అందుకని ఇవి తెచ్చుకుంటాం మేము. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బావుంటుందంటారు మా వారు. నేను తినను కాబట్టి నాకు తెలీదు. నేను టేస్ట్ ఏంటంటే సామాన్ వేయక ముందు టేస్ట్ చేస్తాను. సో, అంతా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటా అనమాట. ఆ తర్వాత సామాన్ వేసేసినాక ఇంకా మా వారు చూస్తారు టేస్టు. సో, రెడీ అయిపోయింది. ఇంకా దగ్గరగా అయిపోయింది గదా! సో, మరీ ఉంచేస్తే ఏమవుతుందంటే బాగా దగ్గరగా అయిపోతుంది. కొంచెము పులుసు ఉంటేనే బావుంటుంది గదా! సో, ఇలా ఉన్నప్పుడు మనం ఇంకా దించేసుకోవచ్చనమాట. రెడీ అయిపోయింది. వైల్డ్ సాల్మన్ ఫిష్ పులుసు. సో, ఇది చూసారు కదా! ఇలాగా మీకు మీ ఫ్యామిలీలో మీ లవ్డ్ వన్స్‌కి ఇలా చేసి పెట్టండి. యమ్మీ యమ్మీగా తినేస్తారు. మా వారికైతే చాలా 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 ఇష్టము. మా వారు బావగారు ఏం చేస్తారక్క ఎలా ఇంత స్లిమ్ మెయింటైన్ చేస్తున్నారంటారు. ఇదిగో ఇలాంటి ఫుడ్డే తింటారనమాట. అంతే అన్నం. అంతే అన్నము. ఎంత పెట్టించానో అంతే అనమాట తను తినేది. సో, అండ్ ప్రోటీన్ అది చూసుకోవడం. వెజ్జీస్ ఎక్కువ చూసుకోవాలి. సో, ఈచ్ పీస్ వచ్చి 30-35 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే చూడండి ఎంత హెల్తీనో. సో, మీరు కూడా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.